వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మనందరికీ మరొక మంచి దినాన్ని ఆశీర్వదించి జీవించి ఇచ్చిన ఈ దినానికి దేవునికి వెళ్ళే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే మీరు కూడా ఉదయకాలాన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్య పరిచయలో భాగస్వామ్యం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు గొప్ప దేవుడు. మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడంటే దేవునిలో మనం ఉంటే, దేవుని నమ్ముకొని జీవిస్తే, దేవుని విశ్వసించి దేవుని అడుగుజాడలో నడిచితే దేవుడు నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించగలరు. నువ్వు చేసే పనులన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనకు కొద్దిగానే వచ్చిందని మనం దిగులు పడే అవసరం లేదు. ఇప్పుడు పేదరాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె ఇంట్లో నాకు ఒక రొట్టి ఏమని అడిగినప్పుడు ఆమె నా దగ్గర ఏమి లేదయ్యా, కొంచెమే పిండి ఉంది అంటే దేవుడు నీకు చేయిపోమ్మంటాడు. అప్పుడు ఆమెకి కావాల్సినంత సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏం లేదు, సమస్తము సాధ్యమే. కానీ మనం దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడు పట్టుకొని వెళ్ళాలి, దేవుళ్ళలో నడవాలి. మనం ఏదో సోదరులలో ఉండి మనం ఏదో వేరే మార్గాలలో పోతూ దేవుడు చేయలేదు, దేవుడు లేదంటే నడవదు. కానీ దేవుడు గొప్ప దేవుడు. కానీ దేవుడు నమ్ముకున్న వారికి చూడు ఇక్కడ మంచి వాక్యాన్ని ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నా మాట జాగ్రత్తగా వినే యెడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. చూసినవా? ఆ దేవుడిని నమ్ముకుంటే పేదతనం ఇవన్నీ ఉండవు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వే అప్పిచ్చే వాళ్ళకి నువ్వు ఒప్పడవు, నిన్నే అప్పిచ్చేవాడిగా చేస్తానని దేవుడు ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు చూడండి దేవుడు. కనుక మనం దేవుని ప్రతి విషయంలో కూడా దేవుని నమ్మి ముందుకు సాగుదాం. దేవుని నమ్ముకుందాం, దేవుని ప్రార్థనలో ఉందాం. మనకి నరువులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడానికి ప్రతిరోజు నేను చెప్తానే ఉన్నాను. నరువులు నమ్మవసరం లేదు, మనం దేవుని నమ్ముకుంటే చాలు, దేవుడు మనం ఆశ్రయిస్తాడు. ఈ వాక్యులు చదువుతున్నారు, పేదలు గొప్పవారని ఏమీ లేదు. దేవుడు కనుక తలుచుకుంటే యెహోవా నీకు చెప్పినట్లు నిన్ను ఆశ్రయించాను కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. అనేక జనములకి అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. కనుక దేవుడు నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కాబట్టి దేవుడు మనం దిగులు పడే అవసరం లేదు. నాకు కొద్దిగా ఉంది, నాకేం లేదు, నేను పేదవాడిని, నా దేవుడు నా మొరలు వినడు అని చెప్పి ఇది నిదర్శనం. దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిందో ద్వితీయోపదేశకాండము 16-15 వాక్యం చదువుకోండి కావాలంటే మీరు గుడి దగ్గర ఉన్నప్పుడు. తర్వాత ఈ వాక్యంలో 15 అధ్యాయము 5-7 వరకు చదవండి. మీకు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. మనం పేదవారు, మనం బాధపడే అవసరం లేదు, మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు మంచి స్థితిలో, మంచి గొప్ప స్థితిలోకి తీసుకుపోతాడు. నిన్ను అప్పిచ్చువానిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మాటిచ్చు దేవుడు, మనల్ని వెనుకేయడు దేవుడు. కాబట్టి మనం దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ మనల్ని ఆశీర్వదించబడతాడు. కనుక మనం దేవునిలో ఉండి దేవునిలో నడుచుకుందాం. అలాగనే 2వ వాగ్దానం, నిశ్చయముగా ఇంకను ఏ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నీయను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్నిలోనూ తాగరు, ధాన్యమును కూర్చుకుని వృధా యోచింపారు. కాబట్టి దేవుడు ఇంత మంచి వాగ్దానం. నిశ్చయముగా నీవింకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనేయం. నువ్వు సంపాదించుకున్నది ఎప్పుడు నీ శత్రువులు తీసుకుపోరు. నిన్ను కొంతమంది బలవంతంగా వచ్చి ఇది నాది, నువ్వు నాకు ఇవ్వాలి, నేను ఇదిగో తీసుకుపోతున్నా అని కొంతమంది అంటుంటారు. కానీ అవన్నీ వ్యర్థం.
దేవుని దృష్టిలో మనం ఉంటే మనం ఎవరు దేవునికి అసాధ్యం అన్నటువంటి దేవుడు సమస్తము సాధ్యమే. నరులు దేవుడు గొప్పవాడు. దేవుడు మనల్ని ఎంతగానో ఏరి కోరి పిలుచుకున్నాడు. మనం సృజించుకున్న దేవుడు మనల్ని ఈ వాక్యంలో చదివించిన రీతిలో తల్లి నిన్ను మరుతునేమో కానీ నేను మరువను, నిన్ను ముదిమి వచ్చు వరకు చంకన పెట్టుకొని ఎత్తుకొని ఇందును అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నిన్ను ఎత్తుకొని ఇందును అని దేవుడు గొప్ప దేవుడు కనుక మనమేం బాధపడబని లేదు, మనమేం దిగులు పడబని లేదు. ఈ 2 వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకుందాం. దేవుడు గొప్ప దేవుడు కనుక ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు కనుక మనం దేవుని నమ్ముకొని మనం ఈ దినం ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మీ అనారోగ్యాల విషయం, ఆర్థిక సమస్యల విషయం, ఇదిగో దేవుడు సెలవిచ్చిన రీతిలో నిన్ను అప్పించువానిగా తయారు చేస్తానని చెప్పి గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కళ్ళు మోకరించి ప్రార్థించండి. మీ సమస్యలు దేవుని దగ్గర చెప్పండి. దేవుడు ప్రతి విషయాన్ని అంగీకరిస్తాడు. నిన్ను పేదవాడిగా నువ్వు ఉండవసరం లేదని చెప్తున్నాడు దేవుడు కనుక నిన్ను గొప్పవానిగా తయారు చేస్తానని దేవుడే సెలవిస్తున్నాడు కనుక మనం అందరం కలిసి 2 వాగ్దానాలు పెట్టుకుని ప్రార్థనలో నడుచుకున్నాం. భూమిని ఆకాశంలో సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రికాలం అంతా సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ధ్యానించుకునే భాగ్యం మనం దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళేస్తున్నాను. దయగల తండ్రి, అద్భుత కారడ, ఆశ్చర్యకారడ, మహింగల తండ్రి, మానవ మాత్రలో తండ్రి మనం తెలియక ఏమైనా తప్పిదం చేసిన వల్ల మమ్మల్ని అందరినీ క్షమించండి. ప్రభా నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మమ్మల్ని అందరికీ దయచేయండి. ప్రభా నాయన నీ పేద బిడ్డలు నాయన నీ ముందు మ్రోకరించి ప్రభా నాయన కన్నీటితో ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం ప్రభా ప్రాధేయపడి వేడుకుంటున్నారో ప్రభా ప్రతి అవసరం నిమిత్తమై ప్రభా నాయన నిన్ను అప్పించేవాడుగా ఉంచుతాగానే అప్పు తీసుకునేవాడుగా ఉంచునని సెలవిచ్చిన నా గొప్ప దేవుల తండ్రి, నువ్వు గొప్ప దేవుడు కనుక ప్రభా నాయన అద్భుత కార్యుడు కనుక నీవు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభానైనా మీరు ఆశ్రయించి కాపాడండి. వారు ఏమన్నా తెలియక ప్రభానైనా సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లొంగిన ఏళ్ల ప్రభా మరొక మాట తెలుసుకుని ప్రభానైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్న బిడ్డలందరినీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా గొప్ప దేవుడు తండ్రి, యవన బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి యవన బిడ్డను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఎంతోమంది యవన బిడ్డల ప్రభానైనా వారి చెడు మార్గంలో వెళుతుండగా ప్రభానైనా మార్గం నుంచి వారు తెలుసుకుని ప్రభా సరైన మార్గంలో నడుచుకుని ప్రభానైనా నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా నీ మార్గంలో నడుచుకుంటాను ప్రభా నీ మందిరంలో చేరి నేను ధ్యానించుకొని నీకు ఒక మంచి సాక్షిగా నిలబడే భాగ్యం బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలు యవన బిడ్డలు చదువు విషయాల్లో మీరు తోడుగా ఉండండి, ఆశ్రయించండి. వారి ఉద్యోగ విషయాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా దూర దేశాల్లో ప్రభానైనా యవన బిడ్డలు పోయి ప్రభానైనా చదువు నిమిత్తమైతేనేం ఉద్యోగాల నిమిత్తమైతేనేం బిడ్డలు అక్కడ ఉంటుండగా ప్రభానైనా బిడ్డలకి ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు బిడ్డలకు ఆవరించక బిడ్డల్ని మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుకోనండి. ఆ బిడ్డల్ని మీ కాపుదల్లో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడిపించుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముట మీ వల్లనైతే సాధ్యమైన అన్నావు తండ్రి, నమ్ముతున్నాను తండ్రి. బిడ్డలకు ఎలాంటి పుడుతుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభానైనా ఇక్కడ ఉన్న యవన బిడ్డల వరకు మీరు దీవించి ఆశించి కాపాడండి. కాలేజీకి వెళ్ళే సమయంలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభానైనా. అలాగనే ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఎంతమంది అయి ప్రభానైనా నీ వాక్యం తెలియక ప్రభానైనా అన్ని మార్గంలో వెళ్తున్నారా ప్రభానైనా ఆ బిడ్డలందరూ నీ వాక్యాన్ని తెలుసుకుని ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ బిడ్డలకి ఒక మంచి తరుణాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా కోత విస్తారమే కానీ పనివారు తక్కువ అని చదివించిన గొప్పదేగల తండ్రి, నీ బిడ్డల్ని మీరు ఏర్పరచుకోండి ప్రభానైనా. ప్రతి ఒక్క దిక్కడ నీ వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలై నీ వాక్యం ప్రచురించాలని ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఎక్కడెక్కడైతే నీ పరిచర్య జరుగుతుందో అక్కడంతా మీరే ఉండి నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతమందో బిడ్డల ప్రభానైనా పేదవారికి ప్రభానైనా వారికి కావాల్సిన అవసరతలు తీరుస్తున్న వారి ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వాళ్ళు చేస్తున్న పరిచర్ని మీరు దీవించి ఆశించండి ప్రభానైనా. అలాంటి బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళిన సూత్రాలు తెలుస్తున్నాం బిడ్డల ప్రయాణాలలో మీరు తోడుగానండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడి ఇంకా ఎంతోమందికి ప్రభానైనా బిడ్డలు పరిచర్య చేయలాగిన బిడ్డలు ఆర్థికంగా సాయం అందించలాగిన బిడ్డల్ని
కుటుంబాన్ని వారిని ప్రభా బిడ్డల ప్రభా 30 100 జీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డలు మీరు ఎన్నుకొని ప్రభా బిడ్డల ద్వారా మీరు సహాయం అందిస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్థితిలో సూత్రాలు చెల్లిస్తాను. అలాగే ఇంకా ఎంతమంది బిడ్డలకై ప్రేరణ కలిగి ఉండి ప్రభా చేయలేకపోతున్నారో ప్రభా అలాంటి బిడ్డలకు కూడా మీరు ఆర్థికంగా సహాయం అందించి ప్రభానైనా ఏర్పరిచి ప్రభా ఆ బిడ్డల ద్వారా కూడా ప్రభా మీరు పరిచర్య ఏర్పరచుకునే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు జీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి. మా ఆర్థికపరమైన సమస్యల్లో మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడే ప్రభా మాకు ఇదిగో ప్రభా మాకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా కాపాడండి. షాప్ విషయంలో సాయం దయచేయండి. ఈ స్థలం విషయంలో కూడా ప్రభా పొలం విషయంలో ఎవరైతే ఆక్రమించినారో వారి మనసులు కూడా మార్చి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి తండ్రి. అలాగే ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా మీకు సాయం దయచేయండి ప్రభా. అడుగుడి ఇవ్వబడిను తట్టుడు తీయబడిన సెలవిచ్చిన గొప్పదంతా అడిగిపోతే వారికి ఇచ్చిన సెలవిచ్చిన గొప్పదగల తండ్రి. ఇదిగో ప్రభా మా సమస్యలు మీకు మిమ్మల్ని ఉంచినా మీకు మరుగైన విషయం అంటే ఏమీ లేదు ప్రభా. సమస్య మెరుగిన దేవుడు కనుక ప్రభా నాయన ఇదిగో ప్రభా మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా. సమస్యను సాధ్యమే తండ్రి. షాప్ విషయంలో 30 100 దీవించి ఆశిస్తుంది నడిపించుకునే తెలివిని జ్ఞానాన్ని ఓర్పును శాంతాన్ని అవసరాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డ ఉదయకాలం వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డను భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ప్రయాణాలు వేడి తిరిగి వచ్చుండగా ప్రభా ఆ బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడండి తండ్రి. ప్రభా వారు చేరవలసిన గమ్యస్థానం సురక్షితంగా చేర్చే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని 30 100 జీవించి ఆశ్రయించండి. ఇదిగో యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆశ్రయించండి. ఇదిగో ఈ వాక్య పరిచర్లో ప్రభా మీరు మాకు తోడుకొనండి. చదివిన వాక్యాన్ని ప్రభా మేము విపులంగా విశదీకరంగా ప్రభా జ్ఞానాన్ని చెప్పేదానికి జ్ఞానాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మాకు మంచి జ్ఞానము తెలివిని దయచేయగలని ప్రభా. వాక్యం చెప్పే విధానంలో మంచి మార్పును దయచేయగలని ప్రభా నాయన. ఇదిగో ప్రభా నమ్ముట నీ వలన అయితే సమస్య సాధ్యం. నువ్వు ఏమైతే అడుగుతున్నావో పొందుకున్నామని నమ్మిన ఏడల ప్రభా నేను దయచేస్తానని చెప్పి నా గొప్ప దగ్గర తండ్రి. నువ్వు గొప్ప దేవుడు కనుక ప్రభా నీ పాదాలు ముందు ఉంచున్నావు. నీ చిత్తం అయ్యి ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నమ్ముట నీ వలన సమస్తం సజీవనాన్ని నమ్ముతున్నాను తండ్రి. గొప్ప దేవుడు కనుక ప్రభా మా కుటుంబాన్ని 30 100 జీవించి కాపాడగలని మేము చేయి ప్రతి పనులలో మీరే ముందు నడిపించగలని మా ప్రభువును తన కుమారుడైన ప్రియస్కృష్ణ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దక్కులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు అధైర్యపడే అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడేంతతో నీ చేతిలోని నిన్ను ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు జ్ఞానమును పెంచుతున్నాను. ఈ ఆజ్ఞలన్నింటి అనుసరించి నడుచుకుంటున్నటకు నీ దేవుడైన యెహోవా నీకు ఆశీర్వదించి కాపాడుతాడు. నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినని యెడల మీలో పేదవాడు ఉండనే ఉండడు. ఈ దేవుడైన నీతో చెప్పినట్లుగా నేను నిన్ను ఆశీర్వదించను కనుక నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు. దేవుడు గొప్ప దేవుడు. ఈ వాగ్దానాలు మీరు అందరూ ఎత్తుపట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కళ్ళు మీరు గట్టిగా దేవుని అడగండి. ప్రతి ఒక్కళ్ళు మరోకరించి ప్రార్థన అడిగిన వాళ్ళతో మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యాలు చేస్తాడు. మన కుటుంబాలన్నింటినీ 30 100 జీవించి ఆశీర్వదించి కాపాడాలని ఈ ఉదయకాలం సాయంకాలం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడాలని దేవుని వేడుకుందాం. ప్రతి ఒక్క వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమేన్.